హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు ఎలా జరుపుకుంటున్నారు పండగ దివాళీని, కార్తీక మాసము? అయితే నేను ఎలా జరుపుకుంటా చూపిస్తాను. ముందుగా మన ఇంట్లో అనేది దీపాలు వెలిగించుకోవాలి కదా. దీపాలు వెలిగించిన తర్వాత నేను అనేది టెంపుల్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఇంకా టెంపుల్కి వెళ్ళిపోయాను. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మా గుడిలో శివాలయం టెంపుల్ అనేది 365 ఒత్తులు పెట్టి దీపాలు పెడతారు కదా. అందుకని అక్కడికి వెళ్ళాను దీపాలు పెట్టడానికి. ఇక్కడ చూసారా, నా ఫైనల్ ముగ్గు నవ్వుకోకండి. ఈ ముగ్గును చూసి అయితే చిన్న మినీ బ్లాగ్ అండి, కొంచెం ఓపికతో చూడండి వీడియోని. అయితే నేను అట్లా కుంకుమ పెట్టి అట్లా కొంచెం ముగ్గులాగా వేస్తున్నాను లైట్గా. వేసిన తర్వాత నా ఇంకా చూసారా ఎంతమంది ఉన్నారో జనాలు, దీపాలు ఎంతగానో పెడుతున్నారు చూసారా. ఇప్పుడు తమలపాకు పెట్టేస్తారు. ఇంకా మట్టి కుండులను తీసుకుంటున్నాను. ఇంకా దీపారాధన చేయాలి కదా శివుడికి, అందుకని మట్టి కుండులు తీసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసేసుకొని, మీరు వెళ్ళారా టెంపుల్కి? మీరు ఎలా జరుపుకున్నారో ఫెస్టివల్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. దీపకుండుల పెట్టే ముందు తమలపాకు మీద కొంచెం కుంకుమ పెడుతున్నాను. ఇప్పుడు నేను దీపకుందులు పెట్టేస్తున్నాను. ఇంకా తమలపాకు మీద పెట్టిన తర్వాత ఇక డెకరేషన్ చేయాలి కదా అని ఇక పువ్వులని తెచ్చుకున్నాను. ఇంకా కావాలని పూలు తీస్తూ ఇక మొత్తం దీపకుందు చుట్టూ పూలతో డెకరేషన్ చేసేస్తా. ఎంత అందంగా ఉంది కదా చూడ్డానికి, సూపర్గా అనిపించింది. నాకైతే హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు అనేది నేను ఎప్పుడు కార్తీక పౌర్ణమి వచ్చినా 365 ఒత్తులు అనేది పెడతా అన్నట్టు. ఈసారి ఏంటంటే నేను 465 ఒత్తులు పెట్టేసాను. ఎంత మంచిగా అనిపించింది అలా పూజ చేస్తుంటే. అలా ఒత్తులు పెట్టేసి ఇక నూనె పోస్తున్నాను. ఇంకా నూనె పోసి మొత్తం ఒత్తులకు తడవాలి కదా. మంచిగా నూనె పోసేసి మంచిగా నిండుగా దీపం అంతా నిండుగా పెడితే బాగుంటుంది కదా అని అట్లా నూనె అంతా పోసేస్తాను. ఇప్పుడు కర్పూరం అన్నది ఒత్తిపల్లి పెడితే ఏంటంటే మంచి వెలుగుతుంది అన్నట్టు దీపం అనేది. కర్పూరం పెట్టేస్తాను. ఇప్పుడు అక్కడ పక్కన పెట్టేసి బాక్స్ ఇంకా అరటిపళ్ళను తీసుకుంటున్నాను. ఇప్పుడు అరటిపళ్ళను తీసుకొని అక్కడ పెట్టేస్తున్నాను. ఇంకా నేను పెట్టేసిన తర్వాత ఇక అగరబత్తులు తీసుకొని ఇంకా దీపం ముట్టియాలి కదా మనము. ముందుగా అగరబత్తికి వెలిగించాలి కదా అని నేను వెలిగిస్తున్నాను. అగరబత్తి వెలిగించి ఇప్పుడు నేను అగరబత్తి తీసుకొని ఇప్పుడు నేను ఒత్తులకు దీపం ముట్టిస్తున్నాను. ఇప్పుడు ఇంకా శివుని పాట పాడుకుంటూ ఇంకా దీపం పెట్టుకుంటున్నాను. ఓం నమో నమ శివాయ అనుకుంటూ దీపం ముట్టుకొని ఇంకా అగరబత్తి అట్టుపర పెట్టేసి ఇంకా నేను దండం పెట్టుకుంటున్నాను శివాయకి. మనస్ఫూర్తిగా నా కోసము ఇంకా మీకోసము నా సబ్స్క్రైబర్స్ అందరు బాగుండాలని శివుడికి మొక్కుతున్నాను. నా కోరిక కూడా తీర్చండి స్వామి అని మొక్కుతున్నాను. ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు, ఎంతమంది భక్తులు చూసారా, నిండా దీపాలే. ఇప్పుడు చూడండి, ఈ చందమామను చూస్తూ ఇక దీపాలు చూడండి. మీరైతే ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొత్తండి, అలానే వద్దండి. నా వీడియోస్ అనేవి మీ దాకా వస్తాయి.